ఈ రోజు మనం అసలు డిస్క్ బల్జ్ అనే కామన్ ప్రాబ్లం అది ఎందుకు వస్తుంది, అసలు ఎట్లా వస్తుంది, వచ్చినప్పుడు ఏమవుతుంది అనేది తెలుసుకుందాము. హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ అభిషేక్ గుంతుల, కన్సల్టెంట్ న్యూరో సర్జన్ అట్ మ్యాక్స్ కేర్ హాస్పిటల్స్ ఖమ్మం. ఇవి రెండు వర్టిబ్రల్ బాడీస్. ఈ మధ్యలో ఉంది డిస్క్. ఇది మీకు మెత్తగా కనిపిస్తుంది కదా, ఇది డిస్క్. ఇది దీని చుట్టూ వలయం లాగా ఉంది కదా, దాన్ని యాన్యులర్ ఫైబ్రోసిస్ అంటారు. సో డిస్క్ అనేది బయటికి జారిపోకుండా కాపాడేది ఈ యాన్యులర్ ఫైబ్రోసిస్. అది ఒక వలయం లాగా కాపాడుతుంది అనమాట, బయటికి జారిపోకుండా. సో మన డిస్క్ లో ఏంటంటే మోర్ దాన్ 90% వాటర్ ఉంటుందండి. సో డిస్క్ అరిగిపోవటం, డిస్క్ ఎండిపోవటం అని అంటారు కదా, అట్లా జరిగినప్పుడు ఏమవుతుందంటే ఈ డిస్క్ అనేది ఈ ప్రెషర్ అనేది బేర్ చేయలేదు. సో బేర్ చేయలేక ఏమవుతుందంటే ఈ డిస్క్ అనేది ఎండిపోయినప్పుడు ఈ ప్రెషర్ అయితే వెయిట్ బేరింగ్ ఏదైతే పడతా ఉంటుందో, అంటే ఇప్పుడు మనం కామన్ గా జిమ్ కి వెళ్ళే వాళ్ళని చూస్తున్నాం, కామన్ గా డ్రైవింగ్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళని చూస్తున్నాం, కామన్ గా మోస్ట్ సిడెంటరీ లైఫ్ స్టైల్ లో ఉన్న వాళ్ళని చూస్తున్నాం. సో వీళ్ళలో ఏంటంటే ఎక్కువ బ్యాక్ ప్రెషర్ పడతా ఉంటుంది. సో సడన్ గా వెయిట్ లిఫ్ట్ చేసినప్పుడు, లేదా సడన్ గా బ్రేక్ వేసినప్పుడు, లేదా కుర్చీలోంచి సడన్ గా లేచినప్పుడు, లేదా కాలు జారినప్పుడు, ఇలాంటి టైంలో ఏమవుతుందంటే ఈ ప్రెషర్ బేర్ చేయలేక ఈ ప్రెషర్ అంతా దీన్ని యాన్యులర్ ఫైబ్రోసిస్ అంటారు, దాని మీద పడుతుంది. పడినప్పుడు ఇలా చిరుగు ఏర్పడుతుంది అన్నమాట, ఇలా చిరిగిపోతుంది యాన్యులర్ ఫైబ్రోసిస్. ఇలా చిరిగిపోయినప్పుడు ఈ డిస్క్ అనేది ప్రెషర్ పడి ఇట్లా బయటికి జారిపోయినప్పుడు మీకు ఇక్కడ కాలుకు వచ్చే నరం కనిపిస్తుంది కదా ఎల్లో కలర్ లో. సో ఆ నరం అనేది ఒత్తుకుపోతుంది చూడండి, అట్లా ఒత్తుకుపోయినప్పుడు మీకు షూటింగ్ పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే కాల్లోకి కానివ్వండి, వేల్లోకి కానివ్వండి, తొంటిలోకి కానివ్వండి, నడుములోకి కానివ్వండి, ఈ నరం అనేది ఎక్కడికి వచ్చి సప్లై చేస్తూ ఉంటుందో ఆ ఏరియాలో మొత్తం అంతా పట్టేసి తిమ్మిరిలాగా రావటం, నొప్పి రావటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇలాంటి డిస్క్ బల్జ్ వచ్చినప్పుడు ఏం చేయాలి, ఇలా డిస్క్ బల్జ్ వచ్చినప్పుడు ఏం ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఇలా డిస్క్ బల్జ్ వచ్చినప్పుడు ఎప్పుడు డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాలి, ఇవన్నీ తెలుసుకోవాలి, దీని ట్రీట్మెంట్ ఆప్షన్స్ తెలుసుకోవాలనుకుంటే విల్ డెఫినెట్లీ నో ఇట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో ఇలాంటి మోర్ వీడియోస్ కోసం డోంట్ ఫర్గెట్ టు follow our channel on Instagram, Max Care Khammam, and don't forget to leave a comment if you have any query, and don't forget to consult me at Max Care Hospitals Khammam. Thank you.